ఆ దినములలో గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశమందు యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకైన మరియ ప్రార్థించుండగా గాబ్రియేలు అనే దేవదూత ప్రవేశించును. ఆ సమయమున మరియ మోకాల్లోని ప్రార్థన చేస్తూ ఉంటుంది. Praise the Lord, praise the Lord, praise the Lord. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది నాకు ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్డాలనబడిన ఆమెకి ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదు. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరియా ఎలిజబెత్ దగ్గరికి వస్తుంది. వందనములు అక్కయ్య. వందనములు మరియా, ఇదేనా రావడం? బాగున్నావా? బాగున్నాను అక్కయ్య, నువ్వు బాగున్నావా అక్కయ్య? బాగున్నా మరియా. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. దేవునికి స్తోత్రములు మరియా. యోసేపు ప్రవేశం. మరియ గర్భావతి అని అందరు అనుకుంటున్నారే, ఇది ఎలా జరిగాను? అయినను నేను ఆమెను అవమానపరచక రహస్యంగా విడనాడెదను. యోసేపు నిద్రిస్తుండగా దేవదూత వచ్చి అతనితో మాట్లాడుతుంది. యోసేపు, ఓ యోసేపు, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. అయ్యో, మరియ విషయంలో నేను ఎంతో పొరపడితేనే. నేను వెంటనే వెళ్ళి ఆమెను చేర్చుకొనేదా? ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞ ఆయను. షాటిపుదారుడు. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయ్యుడిన మరియతో కూడా ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు.
యోసేపు మరియల ప్రయాణం. నాదా ఇంకెంత దూరం నాదా నడవలేకపోతున్నా. మరియా ఇంకా కొంచెంసేపు ఓచుకో. నడువలేను నాదా నడువలేను నాదా, సతిని గర్భిణైన నేను ఏ రీతికను నడచి వచ్చి తిని కను నడువలేను. మరియా భయపడకుము, ఇంకా కొంచెంసేపు ఓచుకో. నేను నిన్ను చేర్చేదా ఆ బెత్లెహేమునకు క్షేమంగా. యోసేపు బెత్లెహేమ్ అనే గ్రామానికి ప్రవేశించుట, సత్రంలోని ప్రజలు ఇటు అటు తిరుగుచుండగా ఇంటి యజమానుల దగ్గరికి వెళ్ళుచుండు యోసేపు. బెత్లెహేమ్కు చేరుకున్న యోసేపు సత్రంలోని ప్రజలు ఇటు అటు తిరుగుచుండగా ఇంటి యజమానుల దగ్గరికి అయ్యా, నా భార్య నిండు చూలాలు ఈ రాత్రి మీ ఇంట్లో ఉండుటకు మా కాస్త చోటివ్వగలరా? ఎవరయ్యా మీరు? రాత్రివేళ వచ్చి విసిగిస్తున్నారు. మాకే ఎరుకుగా ఉంది. స్థలం లేదు. వెళ్ళవయ్యా, వెళ్ళు. అయ్యా, నా భార్య నిండు చూలాలు ఈ రాత్రి మీ ఇంట్లో ఉండుటకు మాకు కాస్త చోటివ్వగలరా? వెళ్ళవయ్యా వెళ్ళు. తాను దూర సందే లేదు కానీ మెడకు కొడవలాట. చాలుగాను వెళ్ళవయ్యా వెళ్ళు. అయ్యా, నా భార్య నిండు చూలాలు ఈ రాత్రి మీ ఇంట్లో ఉండుటకు మాకు కాస్త చోటివ్వగలరా? అయ్యో అవునా, మీరు ఉండడానికి మా ఇంట్లో అయితే స్థలం లేదు, కానీ మీకు ఇష్టమైతే ఆ పసల పాకలోకి వెళ్ళండి. తమరికి నా యొక్క ధన్యవాదాలు. కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. అరే అత్తులాటే పోయినరా, జర నా వెనకాల రా రండి. అరే చలి బాగా పెడుతుంది కాదురా, చలి బాగా పెడుతుంది. అరే అగ్గి వేసుకుందాము, కట్టెలకు పోతారా కుంటోడా, కొన్ని కట్టెలు అన్నదే పోరాదురా. అరే నేనే గుంటోనంటే నాకే చెప్తావారా? నేను ఇయ్యాల పోతే రేపు వస్తారా? వేరేటోళ్ళకి చెప్పురా. కుంటుకుంటూ పోయేసరికి ఇన్ని ఎప్పుడు కాదు కానీ, అవురా ఓరు చెవిటోడా, నువ్వు అన్న పోయి తీసుకురా పోరాదురా, అగ్గి పెట్టుకుందాం. అయ్యో, నాకు చెవులే వినవాడవి కాదురా. నాకేం చెప్తానో నువ్వేం చెప్తావు నాకు అర్థమవుతలేదురా. ఈడు చెప్పి చెప్పి నా నోరు పోతుంది కానీ ఈడు ఓడు. ఒరే మూగోడా, నువ్వు అన్న కొన్ని పుల్లలు ఎరకరా పోరాదురా. అరా నత్తే ఓరు నత్తోడా, నువ్వు అన్న ఓ రాదురా. నే మోన్రా. వీళ్ళందరికీ చెప్పే బదులు పుల్లలు నేనన్న తెచ్చుకొని అగ్గన్న పెడతా. తినువంటే మాత్రం తలలకు తలలు తట్టెడు తింటారు తప్ప గాని ఒక్కడొక్క పని చెయ్యడా. అవురా శుభవర్తమానము గొల్లలారా గొల్లలారా భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ నీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు.
దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకోబెట్టి ఉండుట మీరు చూచెదరు. అవురా వారే రచ్చకుడు పుట్టిండరా, రచ్చకును చూద్దామారా. అరే రక్షకుడి పుట్టిన వెంటే నా కాలు మంచి అయిందిరా, దునుకుతా అన్నారా. ఇప్పుడు పారా పోదా. రచకుడు పుట్టిండన్న వార్త వినగానే నా చెవులు వినబడుతున్నాయిరా, చాలా బాగా వినబడుతున్నాయిరా. నాకు మాటలు వస్తానే చూద్దాం పాలరా. అరే రక్షకుడు పుట్టాలని తెలియగానే నత్తి పోయిందిరా. రాజులకు రాజు బూటన్నయ్య, రాజులకు రాజు బూటన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. జ్ఞానుల ప్రవేశం. ఆ నక్షత్రం ఇంతగా ఉందే. అవును, అదేంటి వింతగా ఉంది అసలు. మనం దాన్ని వెంబడించుదాం. ఎవరు కావాలి మీకు? మేము తూర్పు దేశపు జ్ఞానులము, రాజుగారిని కలవడానికి వచ్చాము. సరే, ఇక్కడే ఉండండి, నేను రాజుగారికి చెప్పు. ప్రణామాలు రాజుగారు. తూర్పు దేశ జ్ఞానులు నిన్ను చూడడానికి వచ్చారు. వారిని లోనికి ప్రవేశపెట్టుడి. చిత్తం ప్రభు. జ్ఞానులారా, రాజుగారు రమ్మంటాను. రాజుగారికి ప్రణామములు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితిమి. ఏంటి రాజా? రారాజు జన్మించుట ఎవరక్కడ? శాస్త్రాలను ప్రవేశపెట్టుడి. శాస్త్రులారా, మిమ్మల్ని రాజుగారు రమ్మంటున్నారు, రండి. ప్రణామములు ప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టునని గ్రంథాల్లో ఉందో చూడుడి. యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నది ప్రభు. మీరు వెళ్ళండి. చిత్తం ప్రభు. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మేము రాజులమై ఉండగా వేరొక రాజు జన్మించుటయా? ఎలాగైనా ఈ జ్ఞానుల ద్వారా ఆ రాజు ఎక్కడ పుట్టునో నేను తెలుసుకొని ఆ రాజు నేను సంహరించదా. ఎవరెక్కడ? జ్ఞానులను ప్రవేశపెట్టుడి. జ్ఞానులారా, మేము రాజుగారు రమ్మంటున్నాం. రాజుగారికి ప్రణామములు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకొని నాకును వర్తమానము తెండి. అప్పుడు నేను వచ్చి ఆ రాజును పూజింతును. చిత్తం ప్రభు. మరియా, యోసేపు, శిశువు. బాలయేసుని చూడడానికి
గొర్రెల కాపరులు సంతోషంతో నాట్యముతో కానుకలు తెస్తూ వచ్చిరి. యేసు యొద్దకు. అరే అత్తల్లారా, రచ్చకుని చూడనీకి పోదాం రారా. కానుకలు పట్టుకొని పోయి రచ్చకుని చూసేద్దాం. ఆగో, రచ్చకుడు బాగా మంచిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు కదా. రచ్చకుడా, నీ కొరకని నేను పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చాం. రక్షకుడా, ఇవి తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించు. రక్షకుడా, మీ కొరకు మేము జున్ను తీసుకొచ్చి ఉన్నాము, దీన్ని తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. రక్షకుడి కోసం నేను తేనె తీసుకొని వచ్చి ఉన్నాను, తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించాను రక్షకుడా. రక్షకుడి కొరకు నేను గొర్రె పిల్లని తెచ్చాను రక్షకుడా, తీసుకొని దీవించండి రక్షకుడు. రక్షకుని కోసం మేము పాలు తీసుకొచ్చాం, తీసుకొని దీవించగలరు. తూర్పు దిక్కున నక్షత్రంను వెంబడిస్తూ జ్ఞానులు యేసును చూడడానికి వచ్చారు, కానుకలు తీసుకుని. అయ్యో, ఆ నక్షత్రం అక్కడే ఆగిపోయింది. బహుశా రక్షకుడు ఇక్కడే పుట్టి ఉన్నాడు. మనం వెళ్ళి చూద్దాం, కానుకలు అర్పించుదాం. బంగారం సామ్రాణి బోలం తెచ్చినాము బాలయేసు నొద్దకు. బంగారు సామ్రాణి బోలం తెచ్చినాము బాలయేసు నొద్దకు. రాజా, నీ కొరకు బంగారం తీసుకొచ్చిన కానుకను తీసుకొని దీన్ని తీసుకొని స్వీకరించి నన్ను దీవించి ఆశీర్వదించు ప్రభు. రక్షక, నేను మీ కొరకు సామ్రాణి తెచ్చి ఉన్నాను, ఇది తీసుకొని నన్ను ఆశీర్వదించండి ప్రభు. రక్షక, నేను మీ కొరకు బోలమును తెచ్చి ఉన్నాను, ఇది తీసుకొని ఆశీర్వదించండి ప్రభు. జ్ఞానులారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. జ్ఞానులు విశ్రాంతి తీసుకొని చుండగా దేవదూత వచ్చి వారితో మాట్లాడారు. జ్ఞానులారా, మీరు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున వెళ్ళుడి. రాజైన హేరోదు మేము చంపజూచుచున్నాడు. ఈ జ్ఞానులు వెళ్ళే నేటికి 3 దినములు ఆయనే. అంటే వారు నన్ను మోసగించి ఉన్నారు కదా. ఎవరక్కడ? ఈ జ్ఞానులు వెళ్ళే నేటికి 3 దినములు అయింది, నన్ను వారు మోసగించి ఉన్నారు. అందుకే మన రాజ్యంలో ఉన్న 2 సంవత్సరాల వయసులో మగ పిల్లలందరినీ సంహరించండి. ఇదే నా ఆజ్ఞ. చప్పట్లు.